నమస్తే అండి. అయ్యా, అద్వైతమును విచారణ చేస్తున్నటువంటి జ్ఞానులారా, మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి జ్ఞాన సత్య సంపూర్ణమైన వాక్యము యుక్త కాలమున మానవుడిని మహిమపరిచేటువంటి కృపాసత్య సంపూర్ణమైన వాక్యముగా అనగా క్రీస్తుగా వ్యక్తమయ్యున్నది అని ప్రయాసపడి భారము మోసుకెళ్తున్నటువంటి సకల జనులు కూడా క్రీస్తును గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుందనేటువంటి సరళమైనటువంటి భక్తిని సువార్తగా మేము ప్రకటిస్తుండగా, మీలోనే ఉన్నటువంటి ఆ శబ్దమునకు అనగా జ్ఞానమునకు గల అర్థము అనగా అనుభవము ఏమిటని మీరు ప్రకటిస్తున్నారు? అనగా జ్ఞానమునకు అనుభవానికి వచ్చేటువంటి విజ్ఞానము దేవుని శక్తి సామర్థ్యములను ఏమని మీరు ప్రకటిస్తున్నారు? మేమైతే దేవుని జ్ఞాన విజ్ఞానము, నీతి, పరిశుద్ధత, శక్తి సామర్థ్యములు, విమోచన, కృప క్రీస్తుగా వ్యక్తమయ్యున్నది అని ప్రకటిస్తున్నాము. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.